మీకు కోపం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, బాధ వేసినప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారనే దాన్ని పక్కన పెడితే ఏం చెయ్యాలి అని చెప్తాను. మీరు ఆ కోపాన్ని దిగమింగుకొని ఊరికే ఉండిపోతే ఏమవుతుంది? ఆ కోపం అనే ఎమోషన్ మీ శరీరంలోనే ఉంటుంది. ఏదో ఒక భాగంలో అది వెళ్ళి కూర్చుని మీకు నొప్పిగా బయట కనిపిస్తూ ఉంటుంది. లేదంటే మీ మనశ్శాంతి కోల్పోతారు, లేదా ఇంకొకళ్ళ మీద కోపాన్ని వేసేస్తారు. వాళ్ళ నుంచి కూడా మళ్ళీ ఆ కోపమే తెచ్చుకుంటారు. ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ అవుతుంది కదా. ఇలా చేయడం కన్నా నెక్స్ట్ టైం మీకు ఏదైనా ఇలాంటి ఒక నెగటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రశాంతంగా కూర్చోండి. మీతో మీరు కనెక్ట్ అవ్వండి. ప్రశాంతంగా కూర్చొని మీ హృదయం పైన చేయి పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ ఇన్నర్ చైల్డ్ని ఒకసారి తలుచుకోండి. అంటే మీరే చిన్నప్పుడు మిమ్మల్ని ఒకసారి మీ లోపలి కళ్ళతో తలుచుకొని ఆ పేరు పెట్టి పిలవండి. ఆ ఇన్నర్ చైల్డ్కి ఒక పెట్ నేమ్ పెట్టుకున్నారు కదా, ఆ నేమ్తో పిలవండి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, రా, నాకు నీ అవసరం ఉంది అని చెప్పి మీ ముందు వచ్చి కూర్చొని మిమ్మల్ని చూస్తూ స్మైల్ చేస్తూ ఉన్నట్లు ఊహించుకోండి. ఇప్పుడు మీ ఇన్నర్ చైల్డ్కి చెప్పండి, మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఈ కోపం అనేది నేను ఎగ్జాంపుల్ అంతే చెప్తున్నా. ఏ నెగటివ్ ఎమోషన్ అయినా ఇలాగే చేయండి. ఈ కోపాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నావో, ఏం చూసి తెచ్చుకున్నావో, ఏం విని తెచ్చుకున్నావో నాకు తెలియదు, కానీ ఇది మనకొద్దు. లెట్ గో చేసేయి, రిలీజ్ చేసేయి. మనకొద్దు. లెట్ గో మై డియర్ ఇన్నర్ చైల్డ్, లెట్ గో, ప్లీజ్ లెట్ గో. ఇక నుంచి నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను. ఎంత ఎక్కువగా ప్రేమిస్తానంటే నా ప్రేమతో నీకైన గాయాలన్నిటినీ నేను సరి చేసేస్తాను, నయం చేస్తాను. ఇలా అనుకోండి. అనుకున్న తర్వాత మీరు కళ్ళు తెరిచి చూడండి, మీ ఎమోషన్ ఇలాగే మాయమైంటుంది. సో ఇలా మీరు ఎప్పుడు మీ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవుతూ మీలో వచ్చిన ఎమోషన్స్ని రిలీజ్ చేసుకొని హ్యాపీగా ఉండండి.